అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసం 30వ రోజుకి చేరుకున్నాము. మనము కార్తీక మాసం మొదలుకొని ఇన్ని రోజులు కూడాను ప్రతిరోజు 30 రోజుల పాటు ప్రతిరోజు కూడాను రోజుకొక అధ్యాయం చొప్పున ప్రతిరోజు కార్తీక పురాణాన్ని విని తరించాము. ఈరోజు చివరి రోజు 30వ రోజు పారాయణం గురించి తెలుసుకుందాము. సూతప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది? అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని ఇలా సమాధానపరచసాగాడు. పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా కూడాను దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. నా జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను పెళ్లి చేసుకోవడము తగదు కనుక ముందు ఆమె మనువుకై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైనటువంటి రమా మాటలను అంగీకరించినటువంటి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు. స్థూలవదన, అశుభ్రరదన, అరుణనేత్రి, కఠిన గాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. అంటే ఈ జ్యేష్ఠాదేవి యొక్క గుణాలను గురించి చెప్తున్నాడు. ఎలా ఉంటుందట తను? స్థూలవదన, అశుభ్రరదన అంటే ఆమె ఎప్పటికీ కూడా శుభ్రంగా ఉండదు, అశుభ్రంతోనే ఉంటుంది. అరుణనేత్రి, కఠిన గాత్రి అంటే మాటలు కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా బిరుసు శిరోజాలు కలిగినటువంటిది అని చెప్పేసి ఆమె గురించి చెప్తూ ఉన్నాడు. అలాంటి ఆమెను ఉద్దాలకుడు పెళ్లి చేసుకుని తన ఆశ్రమానికి తీసుకొచ్చుకున్నాడనమాట. నిరంతర హోమ ధూమ సుగంధాలతో వేదనాదాలతో నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి ఈ పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట గాని, పితృదేవతలు పూజింపబడే చోట గాని, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజా దురంధరుడు ఉండే స్థలాలలో గాని నేను ఉండను. అంటే మంచి స్థానాలు, అంటే మంచి జరిగేటువంటి విషయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కడ కూడాను నేను ఉండను అని చెప్తుందన్నమాట ఆమె. అతిథి పూజా సత్కారాలు జరిగే చోట, యజ్ఞ యాగాదులు జరిగే చోట, ఎక్కడైతే వేదాలు ధ్వనింపబడతాయో అంటే వేదాలను చదువుతూ ఉంటారో అలాంటి మంచి గురువులను పూజించే చోట, అలాంటి మంచి స్థానంలో నేను ఉండలేను అని చెప్పేసి జ్యేష్ఠాదేవి అంటుంది. ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలుమొగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఊసురుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య పరభార్యాహరణశీరుడైన వారు అంటే పరుల యొక్క ద్రవ్యాన్ని దొంగిలించేవారు, పరుల యొక్క భార్యలతో సంగమించేటువంటి వారు, ఇలాంటి చెడు పనులు చేసేవారు ఉంటారో అలాంటి చోటులోనైతేనే నేను ఉంటాను. కళ్ళు త్రాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాదిపాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను అని అంది ఆ జ్యేష్ఠాదేవి. ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై, అంటే కొంచెం బాధపడ్డవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. ఉద్దాలకుడు ఆమెకు ఇలా చెప్పాడు. నీవు చెప్పిన చోటు ఎక్కడ ఉంటుందో నేను వెతికి నీకు ఆ స్థలం ఎక్కడుందో చూసి వస్తాను. కాబట్టి నేను వచ్చే వరకు కూడాను నువ్వు ఈ రావి చెట్టు మొదట్లో కూర్చొని అలానే ఉండు అని చెప్పేసి ఉద్దాలకుడు ఆ స్థలాన్ని వెతకడం కోసం అని చెప్పి వెళ్ళిపోయాడు. భర్త ఆజ్ఞ ప్రకారము జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలులోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకి కూడాను ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని ఆ పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది.
ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసినదిగా విష్ణువుని కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిరవాసం ఏర్పరచుకొని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయముగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితమై అనుగ్రహించేటట్లును ఏర్పరిచాడు శ్రీహరి. అందుకనే రావి చెట్టు మొదటిలో జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుంది కాబట్టి అందులోనూ రావి చెట్టు శ్రీహరి రూపము కాబట్టి కేవలము శనివారం నాడు మాత్రమే రావి చెట్టుని తాకుడము, రావి చెట్టుకి పూజలు చేయడము, ఇలాంటివన్నీ కూడాను చేసిన వాళ్ళ ఇంట్లో శ్రీదేవి అంటే శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని వాళ్ళని అనుగ్రహిస్తుంది అని ఆ విధంగా శ్రీహరి జ్యేష్ఠాదేవికి వరాన్నిచ్చాడు. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారందరూ కూడాను సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు. అంటే వాళ్ళు చేసినటువంటి సమస్త పాపాల నుండి కూడాను దూరమైపోయి విష్ణు సాయుధ్యాన్ని, వైకుంఠాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతోషించినటువంటి ఋషులు అక్కడి నుంచి బద్రీవన దర్శనకాంక్షులై పయనమయ్యారు. అక్కడి నుండి బద్రీవనానికి వెళ్ళడానికి ఋషులంతా కూడాను ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ రోజుతో 30వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. ఈ కార్తీక మాసము నెల రోజులు కూడాను ప్రతిరోజు కార్తీక పురాణాన్ని విని ఆ శ్రీహరి అనుగ్రహానికి మనమంతా కూడాను పాత్రులమయ్యాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.